శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం ఫిబ్రవరి 4వ తారీఖు నుంచి రుజుమార్గంలోకి మారబోతున్నటువంటి గురు భగవానుడు వృషభ రాశి అందే మే 15వ తారీఖు వరకు సంచరించడం జరుగుతూ ఉంటుంది. ఇదే సమయంలో వృషభ రాశికి అధిపతి అయినటువంటి శుక్రుడు గురువు యొక్క రాశి అయినటువంటి మీనరాశిలో సంచరించడం జరుగుతుంది. అంటే సుమారుగా మన గురువు వృషభ రాశిలో ఇక్కడ నుంచి 101 రోజు ఉండడం జరుగుతుంది. ఇంచుమించుగా అదే సమయం అంతా కూడా శుక్రుడు మరి మీనరాశిలో సంచరిస్తూ మరి 2 గ్రహాలు పరస్పరం పరివర్తన జరిగింది. అంటే కామన్గా ఈ 2 శుభగ్రహాలైనటువంటి గురు శుక్రుల పరివర్తన వల్ల ఏంటంటే మనకి శుక్ర గురువులు ఒకే రాశి యందు కలిసి ఉంటే ఎటువంటి ఫలితం ఇస్తాయి, లేదా శుక్రుడు వృషభ రాశిలో ఉన్నప్పుడు వివిధ రాశుల వారికి ఎటువంటి ఫలితం ఇస్తుంది, లేదా గురువు మీనరాశిలో ఉన్నప్పుడు ఎటువంటి ఫలితం ఇస్తుంది అన్నటువంటి విషయాలు మనం ఈ వీడియోలో తెలుసుకుంటూ, శుక్రుడే ధనకారకుడు. అంటే మామూలుగా నాడీ శాస్త్ర ప్రకారం సాక్షాత్తు లక్ష్మీ అమ్మవారే శుక్రగ్రహంగా నిర్ణయించి మరి నాడీ శాస్త్రంలో ఫలితాలు చెప్పడం జరుగుతూ ఉంటుంది. మేషరాశి వారికి ప్రస్తుతం పరివర్తన చెందినటువంటి గురు శుక్రుల ప్రభావాన్ని పరిశీలించినప్పుడు ధనస్థానంలో గురువు రుజుమార్గంలోకి రావడం అన్నది ఈ రాశి వారికి కొన్ని నెలలుగా చేస్తున్నటువంటి ప్రయత్నాలు ఊగిసలాడుతూ వెనక్కి ముందుకి అవుతుందా అవదన్న సందిగ్ధంలో రావడం జరుగుతూ ఉంటుంది. ఎప్పుడైతే రుజుమార్గంలోకి రావడం జరుగుతుందో క్లారిటీగా మీకు ఆ పని సంపూర్ణంగా పూర్తవడం జరుగుతూ ఉంటుంది. అలాగే ఇప్పుడు ధనాధిపతి భాగ్యస్థితి, ఇది ఒక విధంగా అదృష్టం జాతకుడికి. మరి తన పూర్వపుణ్యం వలన అయితేనే, ప్రస్తుతం చేస్తున్నటువంటి పుణ్య కార్యక్రమాలు అయితేనే, వ్యక్తిగతంగా తనకు కానీ తన కుటుంబంలో ఒకరికి కానీ ఏదైనా ఒక శుభ వార్త జరిగే అవకాశం ఉంది. ఏదైనా వివాహం కానీ, ఏదైనా ఫంక్షన్, వేడుక, బర్త్డే అలాంటివి జరిగే సూచనలు ఉన్నాయి. కుటుంబం యొక్క గౌరవం ప్రతిష్ట పెరుగుతుంది. మీ కుటుంబంలో ఒకరికి ఏదైనా ఉద్యోగ ఉపాధి అవకాశాలు రావడం కానీ, వారి యొక్క హోదా పెరగడం కానీ, ఏదైనా ఒక విదేశ ప్రయాణం, విదేశ ప్రయత్నాలు ఫలించడం, ఏదైనా మొత్తం మీద రాబోయే 100 రోజుల్లో చాలా శుభాలు మీ కుటుంబ విషయంలో రావడం జరుగుతుంది. అలాగే మీ యొక్క మాటకి, మీ యొక్క వాక్కుకి విలువ పెరుగుతూ ఉంటుంది. ఎవరైతే ఈ కన్సల్టింగు, అడ్వకేట్సు అటువంటి వృత్తుల్లో ఉన్నారో, టీచింగ్ మొదలగు వృత్తుల్లో ఉన్నవారికి వారి యొక్క వాక్చాతుర్యంతో వారి యొక్క వాక్కుకి విలువ పెరిగి మీరు చెప్పినవి జరగడం వల్ల అయితేనేవి, మీరు చెప్పిన మాట 10 మంది వినడం వల్ల అయితేనే మీకు ఒక మంచి నేమ్ అండ్ ఫేమ్ రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే ఇప్పుడు జరిగినటువంటి పరివర్తన, శుక్ర గురుల పరివర్తన, అంటే ధన వ్యయాధిపతుల మధ్య పరివర్తన జరిగింది. ఇది చాలా వరకు ఎలా ఉంటుందంటే, ఏదైనా కుటుంబ సమేతంగా ఏదైనా ఒక పుణ్యక్షేత్రం కానీ, ఒక వినోద కేంద్రం కానీ, ఏదైనా కొద్ది రోజులు సుమారుగా ఒక 15 రోజులు కూడా కావచ్చు, అది విదేశంలో కొన్నాళ్ళు మీ పిల్లల దగ్గర ఉండడం కానీ, ఏదైనా ఒక ప్రశాంతమైనటువంటి విలాసవంతమైనటువంటి వినోద కేంద్రంలోనూ పుణ్యక్షేత్రాలు దర్శించి అక్కడ కొన్నాళ్ళు స్టే చేయడం లాంటివి మొత్తం మీద జరిగే అవకాశం ఉంది. కొంతమంది వారి యొక్క బంధువుల ఇళ్లలో, కుమార్తె ఇంట్లోనూ, తల్లిదండ్రుల ఇంట్లోనూ మొత్తం మీద కొన్నాళ్ళు స్టే చేయడం, వారితో సరదాగా వివిధ రకాలుగా ఇన్వెస్ట్ చేయడం కానీ, ఖర్చు పెట్టుకోవడం కానీ, వేడుకగా మొత్తం మీద ఎక్కువ వ్యయస్థానం ఎంతసేపు సంతోషాన్ని, ప్లెజర్ని, మంచి ఆనందాన్ని, ఎంటర్టైన్మెంట్ని చెప్తూ ఉంటుంది. అలాగే ఇన్వెస్ట్మెంటు, మరి శుక్రుడు సంబంధించిన కారకత్వాలు అవ్వటం వల్ల ఏంటంటే వివాహానికి సంబంధించిన ఈ బంగారు వస్తువులు, నగలు, చీరలు, పట్టు చీరలు, విలువైన వస్తువులు అటువంటి వాటి మీద ఇన్వెస్ట్ చేయడం కానీ, అవి కొనడం కానీ, గృహ అవసరాలకు తగిన వస్తువులు కొనడం కానీ జరుగుతూ ఉంటుంది. మరి గురువు వ్యయస్థానంలో ఉన్న ఫలితం ఎలా ఉండదంటే
వ్యక్తిగతంగా జాతకుడు తను స్టూడెంట్ అయితే తన చదువు కోసం, ఉన్నత విద్య కోసం, అలాగే విదేశ ప్రయాణాల కోసం, ఆధ్యాత్మిక కార్యక్రమాల కోసం, పుణ్య కార్యక్రమాల కోసం, అలాగే పెద్దవారి యొక్క వైద్యం కోసం, ఏదైనా సంపద సృష్టించడం, ఆరోగ్యం పెంచుకోవడం, వారి యొక్క నేమ్ అండ్ ఫేమ్ పెంచుకోవడం, చాలా కంఫర్టబుల్గా ఆనందంగా ఉండడం జరుగుతూ ఉంటుంది. అంటే ఇప్పుడు సింపుల్గా చెప్పాలంటే ఈ 2 గ్రహాల పరివర్తన వల్ల సంతాన లాభం కలుగుతుంది. మీరు సంతానం కోరిక ఎదురు చూస్తుంటే రాబోయే ఈ సుమారుగా 4 నెలల్లో మీ కుటుంబంలో ఎవరో ఒకరి సంతానం కానీ మీకు కానీ కలుగుతారు. ముఖ్యంగా స్త్రీ లాభం, అంటే శుక్రుడు స్త్రీగ్రహం కాబట్టి వ్యయ స్థానంలో ఉన్నాడు కాబట్టి దూరం అయిపోయినటువంటి భార్యాభర్తలు తిరిగి కలుసుకోవచ్చు, అలాగే ప్రేమికులు తిరిగి కలుసుకోవచ్చు, అలాగే కొంతకాలంగా విదేశంలోనో దూర ప్రాంతంలో ఉన్నటువంటి మీ యొక్క సంతానంలో మీ కుమార్తె కానీ, కోడలు కానీ, మీ చెల్లెలు కానీ ఎవరైనా తిరిగి మళ్ళా మీ కుటుంబంలో కలుసుకొని రేపు తొందరలో జరగబోయే ఏదైనా పుణ్య కార్యక్రమానికో, వివాహానికో అంతా కలిసి సమిష్టిగా ఏదైనా ఒక శుభకార్యం చేసే అవకాశం ఉంది. అంటే ఎప్పుడన్నా శుభగ్రహాలు శుభకార్యాలకి ప్రోత్సహిస్తుంటాయి. పాపగ్రహాలు ఎప్పుడు కూడా చెడ్డ కార్యక్రమాలకి, ఆస్తి పంచుకోవడానికి, ఏదైనా గొడవలు పెట్టుకోవడానికి ఉపయోగపడుతుంటాయి. ఈ 2 శుభగ్రహాలు కంపల్సరీగా జాతకుడికి వ్యక్తిగతంగా ఎంతో కొంత లాభాన్ని జాతకుడు పొందుతాడు. దూరం అయిపోయినటువంటి సుఖాల్ని, ఐశ్వర్యాన్ని తిరిగి పొందే అవకాశం ఉంటుంది. అయితే స్త్రీ లాభం అనడం వల్ల ఏంటంటే వివాహం కూడా జరగవచ్చు, భార్య అన్యోన్యంగా ఉండొచ్చు, దూరమైన భార్య కలగచ్చు, అలాగే కొంతకాలంగా ఏదో కారణాల వల్ల విడివిడిగా ఉన్నటువంటి భార్యాభర్తలు తిరిగి కలుసుకోవడం కూడా జరిగే అవకాశం ఉంది. అంటే 2వ స్థానంలో ఉన్నటువంటి గురువు 6, 10 స్థానాలు కూడా యాక్టివేట్ చేయడం వల్ల ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న వారికి ఉద్యోగ ప్రయత్నాలు ఫలించే అవకాశం ఉంది. ఈ పరివర్తన వల్ల అంటే విదేశంలో ఉద్యోగం కానీ, దూర ప్రాంతంలో ఉద్యోగం కానీ వచ్చే అవకాశం ఉన్నది. అలాగే వ్యయంలో ఉన్నటువంటి శుక్రుడు 6వ స్థానాన్ని వీక్షించడం వల్ల రుణాల నుంచి బయటపడే అవకాశం ఉంది. ఎంత పెద్ద అప్పైనా ఈ సమయంలో తీర్చివేస్తారు, లేదా మీకు పెద్ద మొత్తంలో ఏదన్నా రుణం కావలసి ఉన్నా అది మీకు ఈ సమయంలో లభించే అవకాశం ఉంది. ఎందుకంటే ధనస్థానంలో గురువు ఉన్నాడు కాబట్టి మనీ రొటేషన్ చాలా పెరుగుతుంది. ఐశ్వర్యవంతంగా, ఆరోగ్యంగా, ఆనందంగా ఈ 2 గ్రహాలు సమిష్టిగా జాతకుడికి, ఎందుకంటే 2 శుభగ్రహాల మధ్య ఉన్నటువంటి మేషరాశి వారు ఈ గురు శుక్రుల పరివర్తన ఉన్నంతకాలం 100% చాలా చక్కని ఫలితాలు అనుభవించబోతున్నారు. ఇప్పుడు ఏర్పడినటువంటి ఈ పరివర్తన యోగం మీకు అనుభవంలోకి రావాలంటే ముఖ్యంగా మీరు చేయవలసింది ఏంటంటే నమ్మకంతో ఒక మంచి రోజు ఎన్నుకొని మీకు అనుకూలమైనటువంటి సమయంలో ప్రతిరోజు కూడా అదే సమయంలో చదవవలసి ఉంటుంది. అది కనకదార స్తోత్రం. ఒక 41 రోజుల పాటు నిర్దిష్టమైనటువంటి సమయంలో ఏదైనా అమ్మవారి ఫోటో ముందు ప్రతిరోజు అదే టైంకి సంపూర్ణంగా అది చదవడం కానీ లేదా వినడం కానీ చేస్తూ అమ్మవారికి వీలైతే ఎరుపు రంగు పూలతో అలంకరించి వెండి గ్లాసులో పాలు నైవేద్యంగా పెట్టవలసి ఉంటుంది. దాంతోపాటు తేనె కూడా నైవేద్యంగా పెడుతూ ఆ యొక్క ప్రసాదాన్ని మీరు మీ కుటుంబ సభ్యులు మాత్రమే స్వీకరించవలసి ఉంటుంది. ఇక ముఖ్యమైన విషయం ఏంటంటే ముందు మీరు కనకదార స్తోత్రం యొక్క సంపూర్ణంగా వాటి యొక్క అర్థం కూడా తెలుసుకొని, ఏ శ్లోకానికి ఆ శ్లోకం విడిగా దాని యొక్క అర్థం తెలుసుకొని అది వినడం వల్ల లేదా పారాయణ చేయడం వల్ల మీకు దాని ఫలితం శీఘ్రంగా రావడం జరుగుతుంది. దీనితో పాటుగా మరి ఇంకా ఓపిక ఉన్నవాళ్ళు విష్ణు సహస్రనామాన్ని, దాంతోపాటు లక్ష్మీ స్తోత్రాన్ని పారాయణ చేయడం వల్ల చాలా వరకు తొందరగా ఫలితాలు రావడం జరుగుతూ ఉంటుంది. ఇంకా వీలున్న వాళ్ళు ఇది చేసుకుంటే సరిపోతుంది. దత్తాత్రేయుడు ఆరాధన, మరి దక్షిణామూర్తి ఫోటో ఇంట్లో ఉంటే లేదంటే తెచ్చుకొని ఆ దక్షిణామూర్తి ఆరాధన వల్ల, దక్షిణామూర్తికి విధి విధానంగా పూజ చేసుకోవడం వల్ల
విద్యార్థులకి విజయం లభించే అవకాశం ఉంటుంది. అలాగే మరి ఈ మిగతా వాటి వల్ల గృహంలో అందరికీ ఆనందం, ఐశ్వర్యం కలిగే అవకాశం ఉంది. దేనికైనా నమ్మకం ఇంపార్టెంటు. చేసే ప్రయత్నం, క్రియలో ఏదైనా పరిశుభ్రమైనటువంటి ప్రదేశాన్ని ఎన్నుకోవలసి ఉంటుంది. ఏదో గందరగోళం మధ్య, ఏదో వంటింట్లోనో, ఏదో హాల్లోనో టీవీ నడుస్తుండగా కాకుండా చాలా పిన్ డ్రాప్ సైలెంట్గా, చాలా ప్రశాంతంగా, వీలైతే డాబా పైకి ఎవరు రాకుండా చూసుకొని చక్కగా ఒక సాప్ వేసుకొని ప్రశాంతంగా మీరు చదువుకున్నప్పుడే మీకు అది ఫలితం ఉంటుంది తప్ప ఏదో విధంగా తూతూ మంత్రంగా పూర్తి చేస్తే మీరు జీవితాంతం 50 సంవత్సరాలు చదివినా కూడా దాని ఫలితం అన్నది శూన్యం. స్వస్తి.